డిమాండ్ పవన్ కెప్టెన్ రితు చౌదరి వల్ల అయ్యాడా లేక సొంతంగా గెలిచి అయ్యాడా? ఫస్ట్ టైం అయినప్పుడేమో రితు చౌదరి ఫాల్ ఆడి డిమాండ్ పవన్ ని కెప్టెన్ చేయడం జరిగింది. సెకండ్ టైంలో డిమాండ్ పవన్ సొంతంగా గెలుచుకొని కెప్టెన్షిప్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ టైం కూడా రితు చౌదరి సంచాలక ఉంది, అక్కడ ఫేర్ గా న్యాయం జరిగింది. అంటే అది డిమాండ్ పవన్ ని ఇప్పటికీ రితు చౌదరి నేనే కెప్టెన్ చేశానని ఫీల్ అవుతుంది. నీకు అర్థమవుతుందా? డిమాండ్ పవన్ కి ఒక పవర్ లభించింది, నామినేషన్ ఉన్న వాళ్ళని ఒకరిని సేవ్ చేయమని. రితుని చేస్తాడని అందరూ అనుకున్నారు, ఇంటెలిజెంట్ ఫెలో. కానీ అక్కడ జరిగింది వేరు. రితు ఊహించింది ఖచ్చితంగా డిమాండ్ పవన్ నన్నే సేవ్ చేస్తాడని చాలా కాన్ఫిడెన్స్ గా ఉంది. డెఫినెట్ గా నన్నే సేవ్ చేస్తాడు అనుకుంది. కానీ డిమాండ్ పవన్ అక్కడ మాత్రము రితు చౌదరిని ఎంచుకోలేదు, దమ్ము శ్రీజని ఎంచుకోవడం జరిగింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. డిమాండ్ పవన్ ఇప్పుడు దారిలో పడ్డాడు. ఇలాగే గేమ్ ఆడితే ఫైనల్ దాకా ఉంటాడు. వలలో చిక్కుకుంటే తప్పదు భారీ మూల్యం. సో డిమాండ్ పవన్ ఇప్పటికైనా బయటకు వచ్చావు, నీ గేమ్ నువ్వు ఆడు, ఎవరు వల్ల చిక్కుకోకు. సో మీ అభిప్రాయం ఏంటో డెఫినెట్గా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.